భారతదేశ తూర్పు తీరంలో నావికాదళ రక్షణ వ్యవస్థకు నెల్లూరు జిల్లా జువ్వలదిన్న కేంద్రం కాబోతుందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. జువ్వలదిన్నలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ఆయన తీర ప్రాంత అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కల్పిస్తున్న సదుపాయాలను కొనియాడారు. అత్యాధునిక సాంకేతికతో మత్స్యకారులు సముద్రంలో ఎక్కడ వేట సాగించాలో కూడా ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చని, ఇది మత్స్యకార గ్రామాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని ఆయన ఆకాంక్షించారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా సాగర్ డిఫెన్స్ ఒక గొప్ప వేదిక కాబోతుందని రవిచంద్ర స్పష్టం చేశారు. కెప్టెన్ నికుంజ్ గారికి, వేదికపై ఆసీనులైన పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా మత్స్యకారులకు, అధికారులకు అందరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, కెప్టెన్ నికుంజ్ గారు తెలుగులో చక్కగా మాట్లాడారు. వారు చిన్న చిన్న తప్పులున్నా కానీ వారు చెప్పారు, నేను బీహార్ నాది, మహారాష్ట్రలో పెరిగాను, ముంబైలో నివాసం, పూణేలో వ్యాపారం, ప్రస్తుతం నేను నెల్లూరు వచ్చానని. వారి కుమార్తెను పరిచయం చేస్తూ, నేను నెక్స్ట్ ఇయర్ నుంచి, ప్రస్తుతం మాది నెల్లూరు అన్నారు, మీరు మీ డాటర్ కూడా నెల్లూరులోనే చదువుకుంటుందంటే పెళ్ళి కూడా నెల్లూరులోనే చేస్తానని నికుంజ్ గారు అందరి ముందు చెప్పారు. అదేవిధంగా అందరూ, నేను కూడా ఇక్కడ భూమి కేటాయించినప్పుడు సాగర్ డిఫెన్స్కి ఏదో షిప్ రిపేర్స్కో లేకపోతే O&M ప్రాజెక్టో ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ అని ఎవ్వరం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇక్కడ హార్బర్లో దాని రిలేటెడ్గా ప్రాజెక్ట్ వచ్చిందని అనుకున్నాం. కానీ ఈనాడు లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే, భారతదేశం కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారత రక్షణ రంగం, సాగర్ డిఫెన్స్ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లాకు అందించినటువంటి కానుక ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే భారత రక్షణ రంగంలో, భారత రక్షణ రంగానికి నెల్లూరు జిల్లా జువ్వలదిన్న కేంద్రంగా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామానికి, ప్రాంతానికి విచ్చేశారు. పొట్టి శ్రీరాములు గారి గ్రామంగా, మోడల్ విలేజ్గా డిక్లేర్ చేస్తూ, ఇక్కడ హార్బర్ వచ్చినా, ముందున్న బ్రిడ్జ్ వచ్చినా, ఈ గ్రామంలో ఎక్కడా కూడా మట్టి రోడ్లు లేకుండా గ్రామంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ సెంటర్గా దీన్ని ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏమి అడిగితే ఈ గ్రామానికి అవన్నీ కూడా, ఈ మత్స్యకార గ్రామాలన్నిటికీ ప్రతి గ్రామంలో తుఫాన్ షెల్టరు, సిమెంట్ రోడ్లు, బ్రిడ్జిలు, చివరికి శ్మశానాల్లో కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చినటువంటి ఘనత మన మంత్రి లోకేష్ బాబు గారిది. నెల్లూరు జిల్లాలోనే ఈ గ్రామంలో ప్రతి పాళ్యానికి ఏమడిగితే అది మంత్రిగా వారు శాంక్షన్ చేశారు. ఈ ఒక్క పంచాయతీలలో ఉన్నన్ని ఒక నియోజకవర్గంలో కూడా లేవు అన్ని బిల్డింగ్స్ కానీ తుఫాన్ షెల్టర్స్ ఇవన్నీ. ఎందుకంటే వారు గతంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈరోజు భారత రక్షణ రంగానికి, ఈ భారతదేశ తూర్పు తీరంలో నావిక దళానికి ఒక రక్షణ వ్యవస్థ జువ్వలదిన్న కేంద్రం కాబోతుంది. దాన్ని, ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, నా ప్రాంతానికి విచ్చేసినందుకు సాగర్ డిఫెన్స్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, మేము, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మా ప్రాంతంలో పెడుతున్నటువంటి పరిశ్రమకి పూర్తి స్థాయిలో, అదేవిధంగా మత్స్యకార గ్రామాలు కొన్ని సమస్యలపై మాట్లాడారు. మత్స్యకారుల జీవితాల బాగు కోసం, మత్స్యకారులకి సంపద ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ వేట చేస్తే మనకి చేపలు బాగా పడతాయో, ఇవన్నీ కూడా గతం కంటే 100 రెట్లు మనకి వారి సాంకేతికతో మన మత్స్యకార గ్రామాలన్నీ సంపూర్ణంగా అభివృద్ధికి, మార్పు కోసం, మన జీవితాల్లో వెలుగుల కోసం, ఉపాధి కోసం
మనకి ఇదొక వేదిక కాబోతుంది. దానిని అందించినటువంటి నారా లోకేష్ గారికి జువ్వలదిన్నె గ్రామం తరపున, ప్రత్యేకించి మన మత్స్యకార గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, యువత తరపున, మీ అందరి తరపున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.